హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో జరగని ప్రతీకారం అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శివాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవడం ప్రారంభించాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, ప్రజల్లో అక్కడక్కడ అపారమైన రాజభక్తి ఉండడం ఎరుగుదము. అలాంటి వారు తమ రాజు కోసం ప్రాణాలైనా వదులుతారు. కానీ నీలాగా ఒక పౌరుడి కోసం ఇంత సహనంగా శ్రమ పడేవాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు మందహాసుడనే రాజభక్తుడి కథ చెప్తాను విను అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కైలాసవతి నగరంలో మందహాసుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. అతను సంపన్నుడు, గంభీర స్వభావం కలవాడు. అతను తన సాటి క్షత్రియ కన్యను నీలాలక అనే ఆమెను ప్రేమించి వివాహమాడ కోరాడు. ఆమె పైన తనకు గల ఆదరాభిమానాలను ఎన్నో విధాల ప్రదర్శించి ఆమె కోసం తాను ప్రాణాలనైనా సరే త్యాగం చేయగలనని స్పష్టం చేశాడు. అయితే నీలాలక మందహాసుని ప్రేమించలేదు. ఆమె ధృతవర్మ అనే మరొక సామంతుడిని ప్రేమించింది. కొన్నాళ్ల తర్వాత నీలాలక ధృతవర్మను పెళ్ళాడింది. కాలక్రమాన వారికొక కుమారుడు కూడా కలిగాడు. నీలాలకను తాను పెళ్లాడలేకపోవడము, ధృతవర్మ పెళ్లాడడము మందహాసుడి హృదయంలో సోలపు పోటులా అయింది. ఏనాడు అవకాశం దొరికితే ఆనాడు ఆ ధృతవర్మను నా కత్తికి బలి చేస్తాను అని మందహాసుడు భీకర ప్రతిజ్ఞ చేశాడు. ధృతవర్మను చంపడం తప్ప మరొక జీవిత లక్ష్యం లేకుండా అందుకోసమే బతుకుతున్న వాడిలా కనిపించాడు. కైలాసవతి నగరపు రాజుకు ఒక దాయాది ఉన్నాడు. అతను అది వరకు ఒకసారి రాజును చంపి తానే రాజు కావాలని ప్రయత్నించగా రాజుగారు సమయానికి పసిగట్టి ఆ ద్రోహిని దేశం నుంచి వెళ్ళగొట్టించాడు. దేశం విడిచి వెళ్ళాక కూడా ఆ దుర్మార్గుడు తన ప్రయత్నాలను మానలేదు. రాజుగారి సామంతుల్లో కొందరిని రహస్యంగా తన పక్షం చేసుకొని వారిని తిరుగుబాటుకు పురికొల్పాడు. సామంతులు రాజుపై తిరుగుబాటు చేసే సమయానికి ఆ ద్రోహి కొంత సైన్యంతో కూడా రాజ్యంపైకి దండెత్తి వచ్చాడు. రాజుగారి పైన తిరుగుబాటు చేసిన సామంతుల్లో ధృతవర్మ కూడా ఉన్నాడు. ఈ సంగతి తెలియగానే మందహాసుడు తన బలాలతో సహా రాజుగారి పక్షాన పోరాడటానికి వెళ్ళాడు. యుద్ధరంగంలోనైనా ధృతవర్మ తనకు అందకపోతాడా అని మందహాసుడి ఆశ. యుద్ధం కొద్ది గంటల్లో ముగిసింది. తిరుగుబాటుదారులు ఓడి యుద్ధరంగం నుంచి పారిపోయారు. వారిని తరిమి పట్టుకొని శిరచ్ఛేదం చేయమని రాజుగారు తన పక్షాన పోరిన సామంతులకు ఉత్తర్విచ్చాడు. అయితే నిజమైన దీక్షతో రాజద్రోహులను వేటాడిన వారు 2-3 మాత్రమే. మిగిలిన సామంతులకు ఇది చాలా అమానుషంగా తోచింది. రాజద్రోహులను దీక్షతో వేటాడిన వారిలో మందహాసుడు ఒకడు. ఓడిపోయిన వారిని, పారిపోయిన వాళ్ళని వేటాడడం అతనికి చాలా క్రూరమని అనిపించింది. కానీ అతడు వేటాడింది ఒక్క ధృతవర్మ కోసమే. ఆ ధృతవర్మ యుద్ధరంగంలో తన పాలపడకుండా తప్పించుకున్నాడు. అతని ప్రాణాలు తీస్తానని మందహాసుడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరనే లేదు. తిరుగుబాటుదారులు ఎంతోమంది దొరికారు, మరణశిక్ష పొందారు. కానీ ధృతవర్మ దొరకలేదు. అతడు దేశం దాటి పారిపోకముందే ఎలాగైనా వెతికి పట్టుకోవాలనేది మందహాసుడి ఉద్దేశం. యుద్ధరంగం నుంచి పారిపోయిన తిరుగుబాటుదారుల జాడలు దారిలో కనిపించిన వారి ద్వారా తెలుసుకుంటూ ఒకనాడు చీకటి పడి మందహాసుడు తన భటులతో సహా ఒక గ్రామానికి చేరుకున్నాడు. అక్కడి సత్రంలో ఆ రాత్రికి బస ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతలో ఆ సత్రంలో చేరిన మనుషుల సంభాషణను బట్టి ఆ గ్రామం చివర ఒక పాడుపడిన ఇంట్లో ఎవరో తిరుగుబాటుదారుడు ఉంటున్నట్టు తెలిసింది. వెంటనే మందహాసుడు తన భటులను దివిటీలతో సహా తన వెంట రమ్మని ఆజ్ఞాపించాడు. ఆ పాడుపడిన ఇంటిని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఇల్లు చాలా సులువుగా దొరికింది. మందహాసుడు ఇంటి తలుపు తట్టి ఎవరు లోపల అని బిగ్గరగా కేకపెట్టాడు. ఒక ఆడమనిషి తలుపు తెరిచింది. లోపల ఎక్కడో ఒక దీపం మినుకు మినుకుమంటోంది. దివిటీలు పట్టుకున్న భటులు దూరంగా ఉండడం చేత ఆ తలుపు తెరిచిన మనిషి నీలాలక అని మందహాసుడు పోల్చుకోలేదు. ఆమె అవతారం కూడా చాలా వికృతంగా ఉంది. ఎవరు మీరు? ఏం కావాలి అని అన్నదామె మందహాసుడితో. ఈ ఇంట్లో ఎవరున్నారు అని మందహాసుడు గద్దించి అడిగాడు. నేను, నా కొడుకును అన్నది నీలాలక. ఆమె మందహాసుడి గొంతు పోల్చుకుంది. తన భర్తకు ప్రమాదం రానున్నదని భయపడసాగింది. అయితే మీరిద్దరూ తక్షణమే ఇల్లు వదిలి వెళ్ళండి. మేము ఈ ఇంటిని దగ్ధం చేయాలి.
అన్నాడు మందహాసుడు. అతను ఆ మాట అన్నదే తడవుగా ఇంటిని తగలబెట్టడానికి భటులు దివిటీలతో సహా పరిగెత్తారు. నీలాలకు గబగబా లోపలికి వెళ్ళింది. నిద్రపోతున్న తన కొడుకును ఎత్తుకుంది. ఇంటి కప్పు అప్పుడే అక్కడక్కడ అంటుకుంది. ఆమె బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. నా భర్త గాయపడి లోపల ఉన్నారు. ఆయన్ను సజీవంగా దహించేస్తే మీకేం ఒరుగుతుంది? ఆయన మీద మీకు పగ ఎందుకు? నేను ఆయన్ను ప్రేమించి పెళ్ళాడాను. కావలిస్తే నా ప్రాణాలు తీసుకోండి. వీడు నా కొడుకు. నన్ను చూసి కాకపోతే ఏ పాపం ఎరగని వీణ్ణి చూసి అయినా నా భర్తను కాపాడండి అని కన్నీరు కారుస్తూ మందహాసుడి కాళ్లపైన పడింది. మందహాసుడు నీలాలకను గుర్తించాడు. అతని మనస్సు కలవరపడింది. అతను నీలాలక కొడుకుని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని తిరిగి తల్లికి అప్పగించాడు. తర్వాత చప్పట్లు చరిచాడు. తన భటులను పిలిచి, ఒరే, ద్రోహి దక్షిణంగా పారిపోయాడు. మీరు వెంటనే వాణ్ణి పట్టుకోండి. నేను ఈమెను ఎవరింటనన్నా వదిలిపెట్టి మీ వెనకాలే వస్తాను అన్నాడు. మందహాసుడి భటులు దక్షిణంగా బయలుదేరి వెళ్ళారు. తరువాత మందహాసుడు తగలబడుతున్న ఇంట్లోకి ప్రవేశించాడు. మంచంలో అసహాయ స్థితిలో ఉన్న ధృతవర్మను చేతులతో ఎత్తుకొని బయటకు తీసుకొచ్చాడు. తన గుర్రం మీద పడుకోబెట్టి తాను పక్కగా నడుస్తూ ఉత్తరం వైపు బయలుదేరాడు. నీలాలక తన కొడుకుని ఎత్తుకొని వెంట నడిచింది. తెల్లవారేసరికి వారు సరిహద్దు దాటారు. సరిహద్దు అవతలన ఉన్న ఒక ధనికుల ఇంట్లో ధృతవర్మ, అతని భార్యాపుత్రులు కొద్ది రోజులు ఉండడానికి ఏర్పాటు చేసి మందహాసుడు తన గుర్రం మీద కైలాసవతి నగరానికి తిరిగి వచ్చాడు. అతడు నేరుగా సేనాని వద్దకు వెళ్ళి, రాజద్రోహిని కాపాడిన వాడికి శిక్ష ఏమిటి అని అడిగాడు. శిరచ్ఛేదం అన్నాడు సేనాని. అయితే నాకు శిరచ్ఛేదం చేయించండి. నేను రాజుగారిపైన తిరుగుబాటు చేసిన ధృతవర్మను కాపాడి సరిహద్దు దాటించి ఇప్పుడే వస్తున్నాను అన్నాడు. సేనాని ఆశ్చర్యంతో, చేసిందేదో చేసావు, ఆ సంగతి ఇప్పుడు ఒకరికి చెప్పడం దేనికి? నిన్ను ఎవడడిగాడు? నువ్వు నిశ్శబ్దంగా ఉండు అన్నాడు. కానీ మందహాసుడు తృప్తి చెందలేదు. రాజుగారి వద్దకు వెళ్ళాడు. మహారాజా, నేను రాజద్రోహి అయిన ధృతవర్మను కాపాడాను. నాకు తగిన శిక్ష విధించండి అన్నాడు. రాజుగారు మండిపడి తన మంత్రితో, ఈ దుర్మార్గుడి తలను తీయించండి అన్నాడు. సేనాని అడ్డుపడి, మహారాజా, తొందరపడకండి. మన సామంతుల్లో ఎంతోమంది యుద్ధానికి రాకుండా ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఇతను తిరుగుబాటుదారులతో వీరోచితంగా పోరాడాడు. యుద్ధం ముగిశాక 20 మందికి పైగా రాజద్రోహులను పట్టుకున్నాడు. కేవలం ఒక్కడిని కాపాడినంత మాత్రాన రాజద్రోహిగా ఎంచి మరణదండన విధించడం భావ్యం కాదు. తాను చేసిన తప్పు తానే బయట పెట్టుకోవడంలో ఇతని రాజభక్తి మరింత స్పష్టమవుతుంది కదా అని అన్నాడు. సేనాని చేసిన ఈ వాదన రాజుకు నచ్చింది. ఆయన మందహాసుని దండించకుండా విడిచిపుచ్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మందహాసుడి ప్రేమ అనన్యమైనది. అతని రాజభక్తి కూడా అపారమైనదే. ఈ రెండిటి సంఘర్షణలో ప్రేమ జయించిందని, అందుకే అతను ధృతవర్మను విడిచిపుచ్చాడని అనుకోవచ్చు. అయితే అతను ఆ పని చేసినందుకు తన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు కనుక అతని ప్రేమ గొప్పదో రాజభక్తి గొప్పదో నేను నిర్ణయించలేకుండా ఉన్నాను. తెలిసి కూడా ఈ సందేహం తీర్చలేని పక్షంలో నీ తల పగిలి 1000 ముక్కలైపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మందహాసుడి ప్రేమలో గాని రాజభక్తిలో గాని విశిష్టత ఏమీ లేదు. అతను నిజంగా నీలాలకను ప్రేమించిన వాడైతే ఆమె ప్రేమకు పాత్రుడైన వాడిని చంపడానికి అంతటి ఘోర ప్రతిజ్ఞ చేయడు. అతని రాజభక్తి కూడా అంతంత మాత్రమే. యుద్ధరంగంలో ధృతవర్మను చంపే అవకాశం కోసం మాత్రమే అతను రాజుపక్షాన చేరాడు. ఒకవేళ ధృతవర్మ రాజుపక్షాన చేరి ఉంటే మందహాసుడు తిరుగుబాటుదారుల వైపు చేరేవాడే. మందహాసుడిలో ఉన్నది ఆత్మాభిమానం మాత్రమే. నీలాలక తనను ప్రేమించక ధృతవర్మను ప్రేమించేసరికి అతని ఆత్మాభిమానం దారుణంగా దెబ్బతిన్నది. అందుకే ధృతవర్మను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. నీలాలక దృష్టిలో నీచుడిగా కనబడడం ఇష్టం లేకనే ధృతవర్మ ప్రాణాన్ని కాపాడాడు. కానీ దెబ్బతిన్న తన ఆత్మాభిమానానికి తగిన ప్రతిక్రియ జరగనందువల్ల తనకు తానే బలి అవ్వడానికి ప్రయత్నించాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై ఎప్పట్లానే మళ్ళీ చెట్టెక్కాడు. విక్రమార్కుడు మళ్ళీ శ్మశానంకేసి బయలుదేరాడు.
ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.